పొలిటికల్ మోటో, ఆబ్వియస్లీ పొలిటికల్ మోటో కనపడుతుంది. పొలిటికల్ జగన్ మోటోని చంపేశాడు, మోస్తున్నటువంటి పోలీసులను ఏమంటాము? జగన్ చంపేశాడు అన్న పొలిటికల్ మోటోని యా సార్. పొలిటికల్ మోటోని మోస్తున్నటువంటి పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి సార్. హౌ హీ ఎస్పీ హస్ స్వాప్డ్ హిస్ స్టేట్మెంట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఓవర్ నైట్. వెరీ కాన్షియస్ గా ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్, ప్రైవేట్ వాహనం గుద్దింది, ప్రైవేట్ వాహనానికి తగిలి పడిపోయారు అని వెరీ కాన్షియస్. సార్ ఎస్పీ స్థాయి అధికారి ప్రాథమికంగా నిర్ధారణ చేసుకోకుండా స్టేట్మెంట్ ఇవ్వడం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. మేబీ అతనే చనిపోయిన అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కారులో ప్రయాణిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన పక్కన కూర్చున్నటువంటి విడతల రజనీకి ఏం సంబంధం? అటు పక్కన కూర్చున్నటువంటి నాగేశ్వర రెడ్డికి ఏం సంబంధం? కారులో మానిటర్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పేర్ని నానికి ఏం సంబంధం? ఇంకొకరికి ఏం సంబంధం? ఇంకో అంబటి రాంబాబుకి ఏం సంబంధం సార్? ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇతనితో అసోసియేట్ అయ్యారు. ఇతనితో అసోసియేట్ అయిన వాళ్ళందరి మీద కేసులు కట్టేస్తారా? మరి కందుకూరులో ఎంతమంది మీద కట్టుకున్నారు అంటున్నా నేను. నెల్లూరులో ఎంతమంది మీద కట్టుకున్నారు? గుంటూరులో ఎంతమంది మీద కట్టుకున్నారు? మీరు పొంగనూరులో ఎంతమంది మీద కేసులు కట్టాలి మీ మీద? సో ఓవరాల్ గా ఇది అంటే ఇప్పుడు ఇది కూడా ఇంకోటి కూడా చెప్తా సార్. ఎలాంటి కేసు కట్టారు అంటే జీవితకాల శిక్ష పడేటువంటి కేసు కట్టారు. 105 సబ్ క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్. ఓ which is not applied. ఇది నాట్ 106. ఇనిషియల్ గా ఎస్పీ చెప్పినటువంటి సెక్షన్ 105 106 అనేది ఇట్ ఈస్ షోయింగ్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది డ్రైవర్ ఇఫ్ ఎనీ పర్సన్ డైస్ ఇన్ అన్ యాక్సిడెంట్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. సో 2 years ఇంప్రిజన్మెంట్ వస్తుంది. నౌ పోలీస్ హస్ ఆల్టర్డ్ దేర్ సెక్షన్ 106 కింద. 106 కింద ఆల్టర్ చేసినప్పుడు ఇట్ అమౌంట్స్ టు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే అర్థం ఏంటి? ఒక మనిషిని ఇంకొక మనిషి చంపేశాడు, దాంట్లో మెన్సరియా ఉండదు, కానీ ఉద్దేశపూర్వకంగా చంపేశాడు. అది ఎలాగవుతుందంటే నార్మల్ గా అయితే ఒక మనిషిని ఇంకొక మనిషి చంపటాన్ని ఒక హ్యూమన్ బీయింగ్ ఒక హోమిసైడ్ అంటారండి. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం కల్పబుల్ హోమిసైడ్ అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం. చంపటం అనే దానికి అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా మెన్సరియా తోటి చంపితే మర్డర్ అవుతుంది. మర్డర్ 2 parts లో ఉంటుంది. ఒక వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద నుంచొని ఉన్నాడు ఒకడు, అతన్ని చంపాలనే ఉద్దేశం నాకు లేదు, నన్ను ఏదో ఒక మాట అన్నాడు, ఎప్పుడో 1 సంవత్సరం క్రితం నన్ను ఒక మాట తిట్టాడు, వాడు అక్కడ నుంచొని ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ చూశారు మీరు, అరే వీడిని ఎలాగైనా సరే ఈ రోజు తన్నాలి, నన్ను పలానా రోజులు తిట్టాడు అని చెప్పేసి మీరు దగ్గరికి వెళ్ళిపోయినారు. అక్కడ దరిదాపులో ఒక చిన్న రాడ్ కనపడింది. రాడ్ తీసుకుని లాగి పెట్టి కొట్టారు నెత్తి మీద. మీరు చంపాలనే ఉద్దేశం లేదు, స్టమక్ మూమెంట్ లో ఆయన కనిపించాడు, అతన్ని కొట్టాలనే ఉద్దేశం మాత్రమే ఉంది, చంపాలనే ఉద్దేశం లేదు. ప్రీ ప్లాన్డ్ గా ఇంటెన్షనల్ గా మీరు మర్డర్ వెపన్ సెక్యూర్ చేసుకోలేదు, మర్డర్ ఎక్కడన్నా కొని వెపన్ ని సెక్యూర్ చేసుకోలేదు, దాన్ని ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ విధంగా వస్తాడు అని స్కెచ్ వేసుకోలేదు, ఏమి లేదు, ఇంటెన్షన్ ఏం లేదు. అలా వస్తాడను బేసిక్ ఆన్ ఇన్సిడెంట్ ఎదురుపడ్డాడు, వీడు మన తిట్టాడు అనుకున్నారు, కొట్టాలనుకున్నారు, అక్కడ ఏదో రాడ్ ఉందో తీసుకుని కొట్టాడు, తల మీద కొట్టారు, కొట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ఆల్ ఆఫ్ సడన్ అన్ఫార్చునేట్లీ చనిపోయాడు. దట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఇంటెన్షన్ లేదన్నమాట చట్టం ప్రకారం. దానికి అప్ టు లైఫ్ 10 సంవత్సరాల నుంచి అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు జైలు శిక్ష ఉంటుంది. సో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, మర్డర్ అయితే మళ్ళీ డెత్ పెనాల్టీ ఉంటుంది. సో 2 సివియర్ అఫెన్సెస్, కాకపోతే ఇంటెన్షన్ ఉంటుంది, దీంట్లో ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో ఏమంటానంటే, ఇప్పుడు విడతల రజనీ మీద, అంబటి రాంబాబు మీద, కారు డ్రైవర్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అండ్ పక్కన ఉన్న పేర్ని నాన్న మీద, వీళ్ళందరి మీద కూడా 106 సబ్ క్లాస్ 1 కట్టారు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. 14 years. వాళ్ళందరూ కలిసి సింగయ్య అనే వ్యక్తిని ఎలాగైనా చంపాలని ఎప్పుడూ వాళ్ళ కోపం ఉంది, ఆ కోపంతో కనపడితే కారుతో తొక్కిచ్చారు. ఇది కేసు, కారుతో తొక్కిచ్చేశారు. దుర్మార్గం కదా. దీన్ని ఎంత ట్విస్టింగ్ గా చెప్తారంటే తెలుగుదేశం మీడియా, అంటే వెరీ సారీ టు సే, నేను అంటే పేర్లు తీసుకోకూడదు కానీ కందుల రమేష్ అని ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అనలిస్ట్ ఉన్నాడు, పేరు తీసుకున్నాను, ఐఎమ్ వెరీ సారీ బికాస్ ఐ వాంట్ టు నేమ్. ఎందుకంటే వీళ్ళు ప్రాథమికంగా ప్రజలను తప్పుదోవ ఎలా పట్టిస్తారు అని చెప్పడానికి మాత్రమే లైవ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆయన విశ్లేషణ కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, కాబట్టి నేను చూస్తుంటా అప్పుడప్పుడు, అనుకోకుండా ఇది దొరికింది నాకు. ఈ 106 గురించి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరేమన్నారు, మీరు యు ఆర్ నాట్ ఎ లా మ్యాన్ కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? విడుదల రజనీకి, అంబటి రాంబాబు కి, సోర్స్ పర్సన్స్ కి, జగన్మోహన్ రెడ్డికి, డ్రైవర్ కి, సింగయ్య అనే వ్యక్తి మీద పాత కక్షలు ఉన్నాయి.
సింగయ్య అనే వ్యక్తిని కొట్టాలి, అయితే చంపాలనే ఉద్దేశం లేదు, ఓన్లీ కొట్టాలి అని. సింగయ్య అనే వ్యక్తిని ఎలా కొట్టాలి అని వాళ్ళు ఆలోపు సడన్ గా మీటింగ్ లోకి వెళ్ళగానే సింగయ్య కనిపించాడు వాళ్ళకి. సింగయ్య కనిపించగానే వీళ్ళు సింగయ్యని ఎలాగైనా కొట్టాలి అని చెప్పేసి కొట్టేసి కార్ కింద పడి తొక్కేసి వెళ్ళిపోయాడు. మర్డర్ చేయాలనే ఉద్దేశం. ఈ సెక్షన్ కి ఇప్పుడు పూర్తిగా పోలీసులు డిఫైన్ చేసిన డెఫినేషన్ ఇది. పాత కక్షలు పెట్టుకొని చేసి ఇంత దుర్మార్గంగా ఎలా సార్ పోలీసులు? డైరెక్ట్ ఎస్పీ గారు నేను సెక్షన్ చూడగానే ఐ వండర్డ్ రియల్లీ, అరే ఒక యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగింది, నేను కాదనటంలా, ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్, ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగింది, మీరు యాక్సిడెంట్ కేసు పెట్టండి, నో ప్రాబ్లం, యాక్సిడెంట్ కేసు పెట్టండి. యాక్సిడెంట్ కేసు పెట్టేసేసి మీరు డ్రైవర్ని అరెస్ట్ చేసుకోండి. వి విల్ ఆల్సో సపోర్ట్. జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి అలాంటివి జరగకుండా చూసుకోమని మీరు ఒక హెచ్చరిక జారీ చేయండి. ఎవరైతే పర్మిషన్ లేకుండా పెట్టారో వాళ్ళ మీద మీకు పర్మిషన్ లేకుండా పెట్టినందుకు ఏదో కేసులు ఉంటే ఆ కేసులు పెట్టుకోండి. లీగల్లీ పర్మిసిబుల్ అండి. ఎవరు కాదంటారు, నేను కాదంటారు, మీరు కాదంటారా? కానీ ఎస్పీ గారు చెప్తున్నారు శ్రవణ్ గారు, మేము లీగల్ ఎక్స్పర్ట్స్ సంబంధించిన ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ కేసు నమోదు చేసామని చెప్తున్నారు ఆయన. నేను అడుగుతున్నాను, ఎస్పీని అడుగుతున్నా, లేకపోతే ప్రభుత్వాన్ని అడుగుతున్నా. 106 సబ్ క్లాస్ 1 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. యాక్సిడెంట్ కేసులో 106 కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే శిక్ష పడే కేసు ఎలా అట్రాక్ట్ అవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్పండి నాకు చాలు, ఇంకేం అవసరం. నేను ఒక జడ్జిగా పనిచేసిన 10 ఏళ్ళు, హైకోర్టులో లాయర్ గా ఉన్నా, క్రిమినల్ కేసులో కొన్ని వేల క్రిమినల్ కేసులు జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తిని. ఏదో నా పాండిత్యం అంతా నేను మీ ముందు పెట్టి, రాష్ట్ర ప్రజల ముందు పెట్టి నేను ఏదో గొప్పవాడు అనిపించుకోవాలని ఉద్దేశం కాదు. యాజ్ అ ప్రుడెంట్ మ్యాన్ గా నేను అడుగుతున్నాను సార్, ప్రుడెంట్ మ్యాన్ గా నేను అడుగుతున్నా. ఒక వ్యక్తి కార్ కింద పడి చనిపోయినాడు, అనుకోకుండా చనిపోయినాడు, వీ హ్యావ్ ఎ సింపతి టువర్డ్స్ హిమ్. ఆ అనుకోకుండా చనిపోయినటువంటి వ్యక్తికి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతుందని అడుగుతున్నా. ఇఫ్ సచ్ ఈజ్ ఏ కేస్, మరి కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాల్సిందే, గుంటూరులో చంద్రబాబు నాయుడు మీద పెట్టాల్సిందే, మరి నారా లోకేష్ మీద నెల్లూరులో పెట్టాల్సిందే, మరి వీళ్ళందరి మీద, కార్యకర్తల మీద, వ్యక్తిగత కార్యదర్శుల మీద, పక్కన ఉన్న అసోసియేషన్ మీద, జనాలను గ్యాదర్ చేసిన వాళ్ళ మీద, అందరి మీద కేసులు పెట్టాలి కదా. మరి ఆ కేసులు కూడా రివ్యూ ఓపెన్ చేసి పెట్టమని చెప్పండి అంటున్నా సుమోటోగా. సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నారు, అతను కార్ కింద పడ్డాడు. కందుల రమేష్ ఫినిష్ చేసిన తర్వాత నేను ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా? 106 ఏం చెప్తుందంటే హిట్ అండ్ రన్ అంట. అంటే ఒక వ్యక్తి అంట అక్కడ ఏదైనా ఒక శవాన్ని యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి ప్రాథమికంగా ఏదైనా చికిత్స అందించకపోయినా, అతను తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయకపోయినా, హాస్పిటల్లో చూపించే రీజనబుల్ కేర్ తీసుకోకపోతే 106 సెక్షన్ వస్తుందంట. నాకు తెలియదు మరి 106 సెక్షన్ అది చెప్తుందేమో నాకు తెలియదు. సో ఇప్పుడు ఏంటి, దే ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ ద పీపుల్, దే ఆర్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ ది క్రైమ్. అంటే ప్రజలందరికీ కథ నిజమే కదా, తొక్కేసి వెళ్ళిపోయినారు ఎవరంతటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినాడు తొక్కేసి అంబటి రాంబాబు వెళ్ళిపోయినాడు, తొక్కేసి విడుదల రజని వెళ్ళిపోయింది, తొక్కేసి పేరు నాని వెళ్ళిపోయినారు. కాబట్టి 106 పెట్టారు. తప్పే ఉందని ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి ఈ లీగల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చారు. అసలు హిట్ అండ్ రన్ కేసులకి దేర్ ఇస్ నో హిట్ అండ్ రన్ కేసుకి ఈ 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ కి సంబంధమే లేదు. 106 సబ్ క్లాస్ 1 ఈజ్ షోయింగ్ మర్డర్ వితౌట్ ఇంటెన్షన్. ఎక్కడుందండి? అతను చంపాలనే ఉద్దేశం వాళ్ళకి ఎక్కడ ఉందండి? సో రేపొద్దున ఈ కేసు మొట్టమొదటి రోజు ఛార్జ్ షీట్ కి వెళ్ళగానే మేము కూడా చెప్తా, నిజంగా ఈ కేసులో కనుక ఈ హైకోర్టుకి వెళ్తే విత్ ఇన్ 5 minutes లో స్టే వస్తుంది. ఎందుకంటే నేను తీసుకున్నాను ఒక 5-6 కేసుల్లో స్టే. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగిన సంబంధం, యాక్సిడెంట్ అనేది వితౌట్ ఇంటెన్షన్ జరిగేది యాక్సిడెంట్. వాట్ డస్ ఇట్ మీన్ బై యాక్సిడెంట్ అండి? అనుకోకుండా నా ప్రమేయం లేకుండా, నాకు ఉద్దేశం లేకుండా జరిగేది యాక్సిడెంట్. దానికి కల్పబుల్ హోమిసైడ్ అనే ఒక మాట కలిపేసి దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంది? వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు. రేపొద్దున వీళ్ళని అరెస్ట్ చేయాలి అంటే బిలో 7 years అఫెన్స్ ఉండకూడదు, అబౌవ్ 7 years ఉండాలి. అబౌవ్ 7 years ఉండాలంటే 106 పెట్టి అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేస్తే వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు అందరికీ. దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. ఆయనకి సింగయ్య మరణాన్ని ఒక పాములాగా వాడుతున్నారు. జరిగిన ఇన్సిడెంట్ లో ఈ నాయకులకి సంబంధం లేని నాయకులను తీసుకొచ్చి పెట్టి ఈ రోజున వాళ్ళ ప్రాథమిక హక్కులను హరించడం కాదా అది?